హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. 2004లో రిలీజ్ అయిన 7 బృందావనం కాలనీ సినిమాని మీలో ఎంతమంది చూసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అనమాట. నాకు పర్సనల్గా ఇష్టమైన ఒక టాప్ 10 మూవీస్లో ఖచ్చితంగా ఈ మూవీని యాడ్ చేస్తాను. అది నా లైఫ్ ఎండింగ్ వరకు కూడా ఖచ్చితంగా ఈ మూవీని అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ అయితే చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. మన ఫ్యామిలీ వైబ్, ఫ్రెండ్స్ తో ఉన్న వైబ్ కానీ, మన కాలనీలో ఉండే వైబ్ అయితే మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాకి రవికృష్ణ గారి యాక్టింగ్ అయితే మనకు చాలా న్యాచురల్ గా అనిపించింది. అంటే ఒక టీనేజ్ టైంలో మనం కూడా ఇట్లానే ఉండేవాళ్ళం కదా. అంటే బరువు బాధ్యత లేని టైంలో మనం కూడా ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ గా జాబ్ కోసం స్ట్రగుల్ చేస్తూ, లేదా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఇంట్లో తిట్టులు తింటూ, ఆ ఫాదర్ కి సన్ కి మధ్య ఉన్న బాండింగ్ ని, వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆర్గ్యుమెంట్స్ ని చాలా న్యాచురల్ గా అయితే చూపిస్తారు. అండ్ ఆ భర్తను అర్థం చేసుకునే వైఫ్ ని, అండ్ ఆ హీరోకి సంబంధించిన లవ్ స్టోరీని, అది కూడా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని, ఆ లవ్ స్టోరీని చివరిగా ఎండ్ చేసే విధానం, అక్కడ కొన్ని ఎమోషన్స్, ట్విస్ట్లు, మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా అనిపిస్తాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన రవికృష్ణ గారి యాక్టింగ్ అయితే మనం ఫిదా అయిపోతాం అనమాట. ఎందుకంటే చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఇంట్లో తిట్టులు తింటూ, అయినా లెక్కలేనితనం, తాగడం, తాగి వామ్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో తిరగడం, తల్లిదండ్రుల గురించి లెక్క లేకుండా మాట్లాడడం, అమ్మాయిల కోసం వెంటపడడం, ఆ అమ్మాయి కోసం అన్ని త్యాగాలు చేయడం, ఆ అమ్మాయి ముందు మన ఇంట్లో వాళ్ళు మన పరువు తీయడం, మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ కానీ, ఆ హీరోయిన్ చూసినప్పుడు మన లవర్ మనకు గుర్తు రావడం, లేకపోతే ఇట్లా ఉంటే బాగుండు మన లవర్ అనిపించడం, ప్రతి సిచ్యువేషన్ లో కూడా మనకు తోడుండే ఫ్రెండ్, మన కష్టాల్లో ఉన్నప్పుడు నిలబెట్టాలనుకునే లవరు, ఇట్లాంటి అన్ని చూసినప్పుడు మనకి చాలా న్యాచురల్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అందుకే నాకు ఈ సినిమా చాలా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 7 బృందావనం కాలనీ 2 అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఒక మోషన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం వాళ్ళు. ఈ మోషన్ పోస్టర్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే కింద ఒక టైటిల్ అయితే ఉంది, లాస్ట్ స్టేజ్ ఆఫ్ షూటింగ్ అని చెప్పేసి. అంటే ఈ సినిమా దాదాపు 90% కంప్లీట్ అయిపోయింది. దానికి పురస్కరించుకునే ఈ మోషన్ పోస్టర్ అయితే వదిలారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసేది పార్ట్ 1 డైరెక్ట్ చేసిన సెలవరాగన్ గారే. ఈ సినిమాకి హీరోగా నటించేది కూడా పార్ట్ 1 లో నటించిన రవికృష్ణ గారే. అండ్ పార్ట్ 1 లో ఉన్న కమిడియన్ సుమన్ శెట్టి గారు కూడా పార్ట్ 2 లో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే పార్ట్ 1 లో సుమన్ శెట్టి గారి కామెడీ కానీ, హీరోకి సపోర్టివ్ క్యారెక్టర్ కానీ చాలా కీ రోల్ అనమాట. వన్ ఆఫ్ ది లీడ్ రోల్ గా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు కూడా ఈ మూవీలో ఖచ్చితంగా ఉంటారు. పార్ట్ 1 లో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ అయితే పార్ట్ 2 లో ఉండట్లేదు. ఎందుకంటే పార్ట్ 1 లో ఆమె ఎండింగ్ కి చనిపోతుంది కదా యాక్సిడెంట్ తో. సో పార్ట్ 2 కి అయితే అనస్వర రాజన్ గారిని అయితే హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ సోనియా అగర్వాల్ అయితే ఖచ్చితంగా పార్ట్ 2 లో కనిపిస్తారంట. అంటే ఇది ఒక రూమర్ అనమాట. ఆమె నెగిటివ్ రోల్ లో కనిపిస్తుంది, ఒక దయ్యంలా కనిపిస్తుంది అని చెప్పేసి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మోషన్ పోస్టర్ ని అబ్జర్వ్ చేస్తే ఆ రూమర్ నిజం అనిపిస్తుంది. ఆ మోషన్ పోస్టర్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని విన్నప్పుడు ఒక దయ్యాన్ని రిప్రజెంట్ చేసి కొట్టినట్లే అనిపిస్తుంది. దానికి తోడు ఆ మోషన్ పోస్టర్ లో ఉండే కలర్ కూడా ఒక దయ్యం సినిమాకి తగ్గ పోస్టర్ అనిపించింది. చూడాలి, ముందు ముందు టీజర్, ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు మనం డిక్లేర్ చేయొచ్చు ఇది లవ్ స్టోరీయా లేకపోతే హర్రర్ కామెడీ అని చెప్పేసి మనకు అప్పుడు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ మూవీ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఎలా చెప్తున్నానంటే, పార్ట్ 1 లో హీరో సాయంత్రానికి తన జాబ్ కంప్లీట్ చేసుకుని ఒక బీచ్ దగ్గరకు వచ్చి తన చనిపోయిన లవర్ ని కలిసి తనతో ముచ్చట్లాడుతున్నట్టు, తన ఒళ్ళో పడుకున్నట్లు, కబుర్లు ఆడుకుని ఐస్ క్రీమ్ తిన్నట్లు, 10 గంటలు అయ్యేకల్లా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి బాయ్ చెప్పుకున్నట్లు అట్లా ఇమాజిన్ చేసుకుంటా ఉంటాడు. ఈ మోషన్ పోస్టర్ని అబ్జర్వ్ చేస్తే పార్ట్ 1 లో ఎండింగ్ లో ఏ లుక్ తో అయితే కనిపించాడు హీరో, అదే లుక్ లో ఈ మోషన్ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. సో ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. దానికి తోడు హీరోయిన్ అయితే దయ్యంగా మారబోతుందంట. మరి ఆ దయ్యంగా ఎందుకు మారిపోయింది, ఆ సిచ్యువేషన్ ఏమైంది అనేది మనం ఈ మూవీలో చూడాలి. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షోకి అయితే వెళ్తాను. రీసెంట్ గా 7 బృందావనం కాలనీ పార్ట్ 1 అయితే రిలీజ్ చేశారు. దానికి కూడా నేను వెళ్ళాను. దాదాపు ఒక 500 సార్లు టీవీలో, మొబైల్లో చూసిన తర్వాత కూడా థియేటర్కి వెళ్ళాను. అయినా కానీ నాకు ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. సినిమా చాలా బాగా నచ్చింది. 7 బృందావనం కాలనీ 2 2025లోనే రిలీజ్ అవబోతుంది. జూన్, జూలై లేకపోతే ఆగస్టు కల్లా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. 7 బృందావనం కాలనీ పార్ట్ 1 లాగా ఒక మంచి లవ్ స్టోరీతో, కామెడీ, ఎమోషన్స్, మంచి సాంగ్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేస్తే సినిమా చాలా బాగా హిట్ అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమాని ఆడియన్స్ కోసం తీసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 1 చాలా పెద్ద హిట్ కదా, జనాల కోసం ఏదో ఒక స్టోరీ రాసేసి సినిమా తీసేస్తే జనాలు హిట్ చేస్తారు అన్న ఉద్దేశంతో తీసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 1 కంప్లీట్ గా లవ్ స్టోరీ, పార్ట్ 2 లో లవ్ స్టోరీ ఉన్నా కానీ కొంచెం హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి కదా. సో అందుకోసం నాకు కొంచెం ఈ సినిమా మీద డౌట్ గా ఉంది. కానీ ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఈ మూవీకి అయితే వెళ్తాను. మంచి సక్సెస్ కావాలి, హిట్ కొట్టాలనే కోరుకుంటున్నాను. కాకపోతే నాకు కావాల్సిన ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటే బాగుండు. మరి 7 బృందావనం కాలనీ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి 7 బృందావనం కాలనీ పార్ట్ 1 ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఈ వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.